వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉషా. లైఫ్ స్టైల్ని ఏ విధంగా అసలు మనం డెవలప్ చేసుకోవాలన్న వాటిపైన ఇప్పటికీ మనం చాలా వీడియోస్ చేస్తున్నాం. బట్ లైఫ్ స్టైల్ని డెవలప్ చేసుకునే ప్రాసెస్లో కొన్నిటిని అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో మార్నింగ్ ఒక్క పూట లెగిస్తే సరిపోతుందా? లైఫ్ స్టైల్ సెట్ అవుతుందా? మార్నింగ్ అంటే బ్రాహ్మీ ముహూర్తంలో లెగిస్తే లైఫ్ స్టైల్ మనం మార్చుకోవచ్చు అని మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటుంటారు. దానికన్నా ముందు కొన్నిటిని మనం వదిలేయాలి అని చెప్తున్నారు. సో మనతో పాటు యమున గారు ఉన్నారు. ఇవాళ ఆవిడని అడిగి అంటే లైఫ్ స్టైల్, అసలు ఆవిడ లైఫ్ స్టైల్ ఏంటి, ఆవిడ ఎలా ట్యూన్ అయ్యారు, ఆవిడ మాటలను మనం తెలుసుకుందాం. నమస్తే యమున గారు. నమస్తే అమ్మా, బాగున్నావా? చాలా బాగున్నాను. కుందనపు బొమ్మల, తెలుగింటి ఆడపడుచుల, తెలుగింటి అమ్మాయిల చాలా చక్కగా ఉన్నారు. నా చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను, ఇప్పటికి అదే విధంగా ఉన్నారు. మీ లైఫ్ స్టైల్లో చాలా డిసిప్లిన్ కనిపిస్తూ ఉంటుంది, ఆన్ టైం ఉంటూ ఉంటారు. అటువంటి డిసిప్లిన్ ఏ విధంగా డెవలప్ అయింది? లైఫ్ స్టైల్ బాగుండాలి అంటే ఒక బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లెగిస్తే సరిపోతుంది అంటారా? వేటిని అసలు అవాయిడ్ చేయాలి? మెయిన్గా వచ్చేసి ఇలా లైఫ్ స్టైల్ ఏదైనా సాధించాలంటే ఫస్ట్ ఒక డిసిప్లిన్గా ఉండాలి. ఆ డిసిప్లిన్గా ఉండాలంటేనే లైఫ్ స్టైల్ దాంట్లో వస్తుంది అనమాట, అందులో భాగంగా వస్తుంది. సో నా చిన్నప్పటి నుంచి ఒక ఇదే కల్చర్లో ఇలా ఉండాలి, ఇలా అనేసి మేము పూర్వీకులు ఏదైతే పాటించారో మా మదర్ అలా చెప్పేవాళ్ళు. సో అదే పాటిస్తూ వచ్చామన్నమాట. ఇప్పుడున్న జనరేషన్కి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మాకున్నప్పుడు అవి వచ్చేసి మనతో అట్మాస్ఫియర్ చాలా మంచిగా ఉండేది ఏదైనా సాధించాలంటే. ఇప్పుడు ఏంటంటే చాలా రకాలుగా అప్లికేషన్స్ వచ్చేస్తున్నాయి బయట. అవన్నీ చేయడం వల్ల వాళ్ళు ఏది సాధించలేకపోతున్నారు. యంగ్ జనరేషన్ చాలా ఎక్కువ ఉన్నాయి. దీన్ని ఎలా కాపాడుకోవాలంటే ముందు 5 Sలు చెప్తాను, దాన్ని వదిలేయాల్సి వస్తుంది. ఏదంటే ఫస్ట్ వచ్చి స్మోకింగ్ అండి. ఇప్పుడు ఈ జనరేషన్లో చాలా మందికి అది స్మోకింగ్ బాగా అలవాటు అయిపోతుంది. అది ఫస్ట్ వదిలేయాలి. తర్వాత సెకండ్ స్పిరిట్ అంటే ఆల్కహాల్తో పాటు ఈ కూల్ డ్రింక్స్ కానీ ఏదైనా అలాంటి అవాయిడ్ చేయాలి. ఆ డ్రింక్స్ అంతా కంపల్సరీ అవాయిడ్ చేసేయాలి. దీనివల్ల కూడా చాలా బ్యాడ్ అవుతుంది. తర్వాత స్ట్రెస్, ఇప్పుడు అన్ని ఏ జనరేషన్ చూసినా కూడా మెయిన్ యంగ్స్టర్స్కి ఎక్కువ స్ట్రెస్ అయిపోతున్నారు. స్ట్రెస్ కూడా హెల్త్కి మంచిది కాదు. సో దాని తర్వాత వచ్చేసి స్లీప్ చాలా ఇంపార్టెంట్. కరెక్ట్గా ఒక టైం మెయింటైన్ చేస్తూ నిద్రపోవట్లేదు, అది చాలా బ్యాడ్ అవుతుంది హెల్త్కి. దాని తర్వాత వచ్చి సెడెంట్గా కూర్చోవడం. ఈ 5 వచ్చి చాలా పెద్ద ఇష్యూస్ అయిపోతున్నాయి. ఇప్పుడున్న దీనికి ఒక పాండమిక్ అనుకోండి, అలాంటి ఒక సిచ్యుయేషన్ జరుగుతుంది ఇప్పుడున్న జనరేషన్కి. తెలియకుండానే స్ట్రెస్కి వీటన్నిటికీ మనం గురి అవుతున్నాం. ఇవన్నీ వచ్చి చెప్పడం ఈజీ, కానీ ఇది కనుక పాటిస్తే, ఇప్పుడున్న జనరేషన్ పాటిస్తే మీరు ఏం సాధించాలనుకున్నా, సక్సెస్ఫుల్గా ఉండాలనుకున్నా, అవన్నీ నేను చెప్పిన బ్రహ్మముహూర్తంలో అర్లీ మార్నింగ్ లేవడం ఇవన్నీ జరగాలంటే ముందు ఒక సర్కాడియం రిథమ్ కరెక్ట్గా ఉండాలి కదా. సో అది వచ్చేసి మీకు ఎక్కడ గూగుల్ చేసినా మీకు అన్ని విషయాలు దొరుకుతాయి. కానీ ఏదంటే ఎవరు పాటించట్లేదు. అన్ని వింటారు, చూస్తారు, వెళ్ళిపోతున్నారు. కానీ అది పాటించడం చాలా ఇంపార్టెంట్. దాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలి అంటారు? మీరు అన్నట్టుగానే అదొక హ్యాబిట్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు లేట్గా పడుకోవడం, స్ట్రెస్ ఎక్కువగా తీసుకోవడం, స్మోక్ చేయడం, ఆల్కహాల్, డ్రింక్స్, మీరు అన్నట్టుగానే ఇవన్నీ తెలియకుండానే కొన్ని సంవత్సరాల నుంచి మనకు అలవాటుగా మారింది. సడన్గా ఆ ప్యాటర్న్ని చేంజ్ చేయాలంటే మన మైండ్ అంత త్వరగా ఒప్పుకోదు. ఆ కోరికను ఎలా చంపుకోవాలి అంటారు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ ఫస్ట్ నుంచి ఇదంతా అలవాటు చేయాలండి. ఇప్పుడు ముందే చేసి ఉండాలి. అది ఫస్ట్ నుంచే వాళ్ళకి వచ్చేసి ఒక సిస్టంలో ఇలాగే ఉండాలి, మన పద్ధతి ఇది, డిసిప్లిన్ ఇలా ఉండాలి అని అనుకుంటేనే నువ్వు సక్సెస్ అవుతావు అనేసి ముందు నుంచి చెప్పాలి. ఇప్పుడున్న ఎన్వైరన్మెంట్ కూడా బయట ఎలా ఉందంటే, ఫ్రెండ్స్ ఎలా, ముందు మన పేరెంట్స్ చూడాల్సింది ఏంటంటే మన పిల్లల ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో ముందు చూసుకోవాలి. వాళ్ళు ఎలాంటి వాళ్ళ సరౌండింగ్స్ ఏముంది ఏంటి అనేసి చూసుకుంటూ అలాంటి బ్యాడ్ హ్యాబిట్స్కి వెళ్లకుండా కంపల్సరీ పాటించాలి. పాటించకపోతే ఏమవుతుందని కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది చాలా కష్టమైన అయిపోయింది ఇప్పుడు. నేను ఎవరికైనా చెప్తుంటాను, లొకేషన్లో కూడా ఎంతమంది చెప్పినా కూడా తీసుకోలేరు, వాళ్ళు అడిక్ట్ అయిపోతున్నారు. సో అడిక్షన్ నుంచి నువ్వు రావాలని తనకే కోరిక పుట్టాలి. ఇవన్నీ వదులుకొని నేను లైఫ్లో సక్సెస్ అవ్వాలని అంటే ఇవన్నీ వదులుకొని నేను బయటకు రావాలనేసి ముందు ఫస్ట్ ఒక డిజైర్ ఉండాలి, కోరిక ఉండాలి. మనం ఇలా సాధించాలి ఏదైనా అని ఆ మైండ్తో స్టార్ట్ చేయాలి. అలా స్టార్ట్ చేయాలంటే ముందు మీరు ఇవన్నీ అడిక్షన్స్ అంతా పోవాలంటే కూడా అర్లీ మార్నింగ్ లేవడం స్టార్ట్ చేయాలి. అర్లీ మార్నింగ్ లేవాలి. ఇప్పుడు నేను లేస్తున్నాను, ఎందుకంటే నేను ఏదైనా చేసినే చెప్తానంటాను కదా. ఇంతకుముందు కొంచెం షూటింగ్స్ దానివల్ల కొంచెం లేట్గా లేచే అలవాటు ఉండేది నాకు కూడా. కానీ దాని తర్వాత నేను ఫస్ట్ ఒకరికి చెప్తున్నానంటే ముందు నేను అది పాటించాలి. ఈ పాయింట్తో నేను 4:45కి లేస్తాను. షూటింగ్ ఉన్నా లేకపోయినా ఏది చేసినా ఆ టైంకి లెగుస్తాను. ఓకే, మీరు కొంతమంది అడగచ్చు, మీరు చెప్పడం ఈజీ, మీకు అన్ని కంఫర్ట్గా ఉన్నాయి లైఫ్ అని అంటే, కంఫర్ట్ ఉన్నా లేకపోయినా లేవగలగాలి. ఎందుకంటే ఓకే, నైట్ షిఫ్ట్ చేస్తున్నారా మీరు ఏమన్నా, అప్పుడు టైమింగ్స్ మార్చుకోండి, వాళ్ళని మనం ఏం చెప్పలేము. బట్ అయినంత మీరు లేదు మేము ఈ టైంకి పడుకోగలుగుతున్నామంటే మీరు ఆ సిచ్యుయేషన్ బట్టి మీరు లేవడం స్టార్ట్ చేయండి.
అలా కుదిరితే మీరు నైట్ షిఫ్ట్ చేయలేదంటే మాత్రం మార్నింగ్ కంపల్సరీ 4:45 to 5 అలా లేవగలిగితే మాత్రం టోటల్ లైఫ్ చేంజ్ అవుతుంది. నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. ఆ 5 లేచి మీరు ఒక స్టూడెంట్‌గా ఉంటే చదువుకోండి. లేదా మీరు స్టూడెంట్ కాదు వర్కింగ్ అంటే మెడిటేషన్ చేయండి. తర్వాత ఎక్సర్సైజ్ చేయండి. జర్నల్ రాసుకోండి. మీ గోల్స్ ఏముందో అది ఆలోచించుకోండి. అంటే అవన్నీ కరెక్ట్‌గా ఉండాలి. ప్యూర్‌గా ఉండాలి. సో, మనం పక్కా నైతికంగా మనం బతకాలి ఫస్ట్. సో, దానికి సంబంధించిన విషయాలంతా మీరు రాసుకోండి. చేసుకొని డే స్టార్ట్ చేస్తే మీకు చూడండి, మీకు ఒక 2 అవర్స్‌లో చేయాల్సిన పని మీకు 1 ½ అవర్‌లో వర్క్ చేసేస్తారు. హాఫ్ అన్ అవర్ ముందే తగ్గించుకుంటారు. సో, అంత ఎనర్జీ వస్తుందన్నమాట. మీకు తెలియకుండా అంత ఎనర్జీ వస్తుంది. సో, అంత ఎనర్జీ మనకు ఉంటుంది మార్నింగ్ టైంలో. అవును, చాలా పాజిటివ్ ఎనర్జీ చాలా ఉంటుంది. ఎందుకంటే మార్నింగ్ వచ్చి మీరు ఆల్ఫా స్టేట్లో ఉంటారు కాబట్టి ఆ టైంలో మీరు బాగా ఫ్రీక్వెన్సీ బాగుంటుంది. అంటే నేను వెళ్తే మాట్లాడితే ధ్యానానికి వెళ్ళిపోతాను. అది వెళ్ళకుండా చెప్తాను. ఈరోజు లైఫ్ స్టైల్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. సో మార్నింగ్ లేవడం వల్ల మీకు చాలా ఎనర్జీ ఉంటుందండి. సో మీరు ఏదనుకుంటే సాధించగలుగుతారు. సో అందుకని ఫస్ట్ అలా లేవడం ఫస్ట్ స్టార్ట్ చేయండి. లేచి ఎక్సర్సైజ్ కంపల్సరీ అండి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటంటే మీరు కష్టపడి పనిచేసే వాళ్ళు, మేము లోవర్ మిడిల్ క్లాస్ అంటే వాళ్ళు పని చేస్తున్నారు, కష్టం ఇంకో కిలోమీటర్ తిరుగుతున్నారు, నడుస్తున్నారంటే వాళ్ళకి ఓకే. అది కాని వాళ్ళైతే కంపల్సరీ ఒక 45 minutes నేను ఇప్పుడు స్టార్ట్ చేసి, అంటే నేను కొంచెం లేజీ ఎక్సర్సైజ్ విషయంలో, ఓకే, కానీ చెయ్యాలి, నేను చేశాకే చెప్పాలి అనే ఉద్దేశంతో నేను చేశాను. హాఫ్ అన్ అవర్ కంపల్సరీ చేస్తున్నాను. హాఫ్ అన్ అవర్ వాక్ కానీ, లేదంటే జస్ట్ ఎక్సర్సైజ్ కానీ, ఇంట్లో ఏదైనా సంథింగ్ ఏదైనా ఒక యాక్టివిటీ ఎక్సర్సైజ్ చేయండి. మీరు యోగా చేస్తారా, వాకింగే చేస్తారా, లేకుంటే సైకిల్ చేస్తారా, సైక్లింగ్ చేస్తారా, ఏదైనా కొన్ని వెయిట్ లిఫ్టింగ్ చేస్తారా, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడంతా వచ్చి బోన్ స్ట్రాంగ్గా ఉండాలంటే వెయిట్ లిఫ్టింగ్ చాలా కావాలి. కొంతవరకు డంబల్స్ కొంతవరకు ఇంట్లోనే చేసుకోవచ్చు. ఏ జిమ్కి వెళ్ళను, నేను ఇప్పటిదాకా వెళ్ళిందే లేదు. సో అలాంటివి చేసుకుంటూ కొంచెం ప్రాణాయామం చేసుకుంటే ఆటోమేటిక్గా ఒక 45 minutes అయిపోతుంది. లేదా మీరు హాఫ్ అన్ అవర్ పెట్టండి. మీకు అంత టైం లేదండి మాకు, మీరు చెప్పేంత ఈజీ కాదంటే ఒక హాఫ్ అన్ అవర్ స్టార్ట్ చేయండి. ముందు 15 minutes చేయండి. మీరు ముందు స్టార్ట్ చేయాలి డే అంటే 15 minutes నుంచి స్టార్ట్ చేస్తూ అలా ఇంక్రీజ్ చేయండి. ఇంక్రీజ్ చేసి ఒక ఎక్సర్సైజ్ లాంటివి చేసి అక్కడి నుంచి మీరు డేని స్టార్ట్ చేయండి. ఫుడ్ కూడా వచ్చి న్యూట్రిషన్ ఫుడ్, ఇంట్లో ఫుడ్డే తినండి. మేము వర్క్ చేస్తున్నాం, బయటకు వెళ్ళిపోతున్నాం, మీకు చెప్పిన కుదరదనంటే మీరు బాక్స్లో తీసుకొని వెళ్ళండి. మీరు తొందరగా చేసుకోనో లేకుంటే ఇంట్లో చేయించుకొని ఏదో చేసి ఆ బాక్స్ పట్టుకెళ్ళిపోయి నేను కుక్ చేసుకుంటా. నేను షూటింగ్ ఉన్నా కూడా నాకు షూటింగ్ ఉంది, నాకు కష్టపడుతున్నాను, అదంతా మనం చెప్పుకొని సాకండి. మనం నిజంగా చేయాలనుకుంటే చేసేస్తాం. సో అందుకని మార్నింగ్ కుక్ చేసుకుని దాన్ని తీసుకెళ్ళి ఇంటి ఫుడ్ తినండి. బయట ఫుడ్ ఫస్ట్ మానేయాలి. ఇవంతా మానేస్తే తర్వాత వచ్చి స్లీప్ చెప్తాం. స్లీప్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. మీ హార్ట్ బాగుండాలన్నా, మీ బాడీ లోపల ఒక ఇమ్యూనిటీ సిస్టమ్ కానీ, ఒక హార్మోన్స్ కానీ బాగా ప్రొడ్యూస్ అవ్వాలని, ఇవన్నీ జరగాలంటే టోటల్గా వచ్చి స్లీప్ చాలా చాలా ఇంపార్టెంట్. అది ఎన్ని అవర్స్ అనేది మనం చెప్పలేకపోతున్నామండి. ఇప్పుడు మనకు చాలామంది డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు ఇట్స్ డిపెండ్ అంటున్నారు. 8 hours అనేది కంపల్సరీ అంటున్నారు. బట్ మెడిటేషన్ చేసే వాళ్ళకి అన్ని అవర్స్ అక్కర్లేదు, కొంచెం తగ్గచ్చు. దానికి ఎందుకు రీజన్ మన తర్వాత చెప్తాను నేను. సో స్లీప్ బాగా చూసుకోండి. తర్వాత మీకు ఇప్పుడు మీరున్నారు, మీ వర్క్ వచ్చి ఏంటి, ఇది యాంకరింగ్ అంటే ఎప్పుడు కూర్చొనే ఉంటారు. సో కూర్చున్నా కూడా మీరు హాఫ్ అన్ అవర్ తర్వాత జస్ట్ వెళ్ళి అదే 1 hour తర్వాత వెళ్ళి వాక్ చేయడము, ఏదో మూమెంట్ ఇవ్వడం, బాడీ యాక్టివ్గా ఉండడం, మూమెంట్ ఇవ్వడం ఇంపార్టెంట్. ఊరికే అలా నడిచి 10 నిమిషాలు ఎక్సర్సైజ్ చేసాం అయిపోయింది అంటే కూడా కాదు. సో మీరు ఎంత యాక్టివ్గా ఉంటే మీ హెల్త్ బాగుంటుంది. సో ఇవన్నీ కాకుండా అన్నిటికంటే ఎక్కువ ప్రాబ్లం ఉన్నది స్ట్రెస్ వల్ల ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్నారు. స్ట్రెస్ అనేది ఏంటంటే ఒకప్పుడు వచ్చేసి ఇంత వర్క్, ఇంత చేసేయాలి, ఇంత సాధించేయాలి తక్కువ టైంలో అనేది లేదండి. యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే పరిగెడతాము. కాంపిటీషన్, ఎదుటి వాళ్ళని చూసి కాంపిటీషన్ తీసుకోవడం వల్లే స్ట్రెస్ వస్తుంది. ఎదుటి వాళ్ళని చూసి కాంపిటీషన్ చేసుకోకుండా నీ వల్ల ఎంత అవుతుందో. లైఫ్ అనేది చాలా సింపుల్ అండి. ఇది ఒకటి చేయాలనుకుంటున్నా, ఆ గోల్ రీచ్ అవుతాం, అవ్వలేదా ఇట్స్ ఓకే, ఇంకొక లైన్లో మనం వెళ్తున్నాం. అక్సెప్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అది వదిలేసి అయ్యో నేను ఇలా అనుకున్నాను, ఇలా చేయలేకపోతున్నానే అనేది స్ట్రెస్. ఆ తర్వాత కంపేర్ చేసుకోవడం, అయ్యో వాళ్ళు ఇంత చేసేసారు, సాధించేశారు, వాళ్ళకి ఇన్ని ఉన్నాయి, లగ్జరీస్ ఉన్నాయి, నాకేమీ లేదు, ఇది స్ట్రెస్. సో ఎదుటి వాళ్ళని చూసి మనం కంపేర్ చేసినప్పుడు ఇవన్నీ స్టార్ట్ అవుతుంది. అవంతా ఏం అక్కర్లేదు. మీరు ఇవన్నీ డిసిప్లిన్గా ఉంటే మీ లైఫ్ స్టైల్ ఏంటో మీరు అలా ఫాలో అవుతూ వెళ్ళిపోండి. వేరే వాళ్ళని కంపేరే చేసుకోవద్దు. అక్కడ స్టార్ట్ అవుతుంది ప్రాబ్లం. సో అది వదిలేయాలి. దాని తర్వాత ఎడ్యుకేషన్ ఉన్న పిల్లలకైతే టైంకి పడుకోవడం, మెయిన్ ఆ ఫోన్ ఫాస్టింగ్ చాలాసార్లు చెప్తుంటాను నేను. ఫోన్ అనేది చాలా ప్రాబ్లం అవుతుంది. ఫోన్ ఎంతవరకు అంటే అసలు మీరు డాక్టర్స్ అడిగితే, నేను ఒకసారి అడిగాను ఎంతసేపు చూడాలంటే 1 hour అన్నారు పర్ డే. సార్ 1 hour అని అడగాల్సి వచ్చింది. మనం ఎంతసేపు మనం ఒక వీడియో నుంచి మొబైల్లోనే ఉంటున్నాము అలా అని చెప్పారు.
డాక్టర్స్ చెప్పే విషయమే ఇది. మనం అది తీసుకోవాలి. మనం తీసుకుంటే ఏది ఇంపార్టెంట్ అది చూసి ఫోన్ దూరంగా పెడితే పిల్లలకి స్ట్రెస్ ఉండదు. ఈ ఎడ్యుకేషన్ నేను చదవలేకపోతున్నాను, ఈ స్ట్రెస్ అంతా కూడా పోతుంది. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. స్ట్రెస్ నుంచి బయటపడాలంటే ఏం చేయాలి అంటారు? స్ట్రెస్ నుంచి బయటపడాలంటే ఉన్నది ఏకైక మార్గము, ఇది నేను చెప్పడం కాదు, టోటల్గా సైన్సే చెప్పింది. యాక్చువల్లీ వచ్చేసి మన జపాన్ వాళ్ళు చాలా హార్ట్ అటాక్స్ వచ్చి చాలా స్ట్రెస్ ఫీల్ అయిపోయి చాలా డిప్రెస్డ్గా వెళ్ళారంట కొన్ని ఇయర్స్ బ్యాక్. వాళ్ళు రీసెర్చ్ చేసి ఏంటి ఇలా జరుగుతుంది, యంగ్స్టర్స్ అది కూడా 30 to 35 అలా ఉన్న వాళ్ళు ఇలా ఇదైపోతుంటే ఏంటి, ఎందుకంటే వాళ్ళకి వర్క్ ఎక్కువ. జపనీస్ వాళ్ళు ఎక్కువ వర్క్ చేస్తారు. స్ట్రెస్ ఎక్కువైపోయి ఏం చేయాలో అర్థం కాకుండా వాళ్ళు సెర్చ్ చేసినప్పుడు వాళ్ళు మన ఇండియా నుంచి తీసుకున్నది ఏంటంటే మెడిటేషన్. ఎలా అంటే వాళ్ళు సెర్చ్ చేశారు, వచ్చి ఇక్కడ కొంతమంది బుద్ధిస్ట్ మాంక్స్ ఉంటారు కదా, వాళ్ళని చెక్ చేశారు, వాళ్ళకి మెడిటేషన్ ఎలా చేస్తున్నారు ఏంటి అనేసి. వాళ్ళని తర్వాత మెడిటేషన్ చేయని వాళ్ళ బ్రెయిన్ స్కాన్ చేశారు. బ్రెయిన్లో వచ్చి 3 parts ఉంటాయండి. ఒకటి వచ్చి బ్రెయిన్ స్టెమ్ అంటారు, దాని తర్వాత వచ్చి లింబిక్ బ్రెయిన్ అంటారు, ఫ్రంట్లో వచ్చి మెమ్లిన్ బ్రెయిన్ అంటారు, ఫ్రంట్లో ఉంటుంది. ఇది వచ్చేసి మన బాడీకి సంబంధించింది. మధ్యలో ఉన్నది లింబిక్ బ్రెయిన్ నుంచి మన ఎమోషనల్, కోపాలు, అంటే ఒక అనిమల్కి ఉన్న అన్ని లక్షణాలు అనుకోండి, తినడం, తాగడం, ఇది అలాంటివి అనమాట. ఫ్రంట్లో ఉన్నది వచ్చి ఒక స్థితప్రజ్ఞత ఉన్న ఒక బ్రెయిన్ అనమాట. ఇది ఈ మాంక్స్, బుద్ధిస్ట్ ఎవరైతే మెడిటేషన్ చేస్తారో వాళ్ళ దగ్గర చెక్ చేసినప్పుడు అక్కడ వచ్చేసి వాళ్ళకి ఫుల్ యాక్టివ్గా ఉందంట. మిగతా వాళ్ళకి అది యాక్టివ్గా లేదు. అది యాక్టివ్గా ఉండడం వల్ల, ఆ సిస్టమ్ బాగా యాక్టివ్గా ఉండడం వల్ల మొత్తం వచ్చేసి ఎండార్ఫిన్, డోపమైన్ మొత్తం రిలీజ్ అయింది. ఎండార్ఫిన్, డోపమైన్ అంటేనే మీకు పెయిన్ ఉండదు అనమాట. పెయిన్ ఉండదు, హ్యాపీ హార్మోన్స్, సెరటోనిన్, ఇవన్నీ హార్మోన్స్ రిలీజ్ అయ్యి ఉండదు. అది మెడిటేషన్ చేయని వాళ్ళకి అది లేదనమాట. సో అదేంటిని మళ్ళీ ఇంకా వాళ్ళు ఒక పెట్ స్కాన్ బ్రెయిన్కి స్కాన్ చేసినప్పుడు ఇంకా తెలిసింది ఏంటంటే మన మెమలిన్ బ్రెయిన్ నుంచి అదే గట్ వరకు, ఒక బ్రెయిన్ నుంచి గట్ వరకు ఒక పెద్ద వేగస్ నర్వ్ అని ఉంటుంది. అది పెద్ద నర్వ్ అనమాట. అది వచ్చి చాలా ఇంపార్టెంట్. సో అది యాక్టివేట్ అయిందనమాట. సో అవన్నీ అబ్జర్వ్ చేసినప్పుడు వాళ్ళకి ఏమైందంటే మన సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అని ఉంటుంది. అది ఎప్పుడంటే టెన్షన్ ఉండేటప్పుడు అది యాక్టివేట్ అవుతుంది. అలా అయినప్పుడు ఏంటంటే మన అప్పట్లో ఎందుకు ఉండేదంటే పూర్వీకులకి ఒక లయన్ చూసాము, పరిగెట్టాలి లేదా ఫైట్ చేయాలి, ఏదైనా పెద్ద ప్రాబ్లం వచ్చింది ఫేస్ చేయాలన్నప్పుడు వాళ్ళకి సింపథెటిక్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అయ్యేది. అది మళ్ళీ ఇది స్లో అవ్వాలి అంటే కార్టిజాల్ ఎక్కువసేపు ఉంటే మీకు డేంజర్, స్ట్రెస్ చాలా డేంజర్ కదా. సో అది తగ్గాలంటే పారాసింపథెటిక్ సిస్టమ్ నర్వ్ వచ్చి యాక్టివేట్ అవ్వాలి. అది అవ్వాలంటే ఈ వీగస్ నర్వ్ అనేది యాక్టివేట్ అవ్వాలి, అది మంచిగా పనిచేయాలి. సో ఇవన్నీ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవ్వాలి. ఇవంతా వచ్చి మెడిటేషన్లో జరుగుతుంది అనేసి జపనీస్ వాళ్ళకి అనుకున్నారు. సో మన దీంట్లో అంత గొప్ప విషయం ఉంది, మెడిటేషన్ తప్ప. మీరు ఏ డాక్టర్ అయినా, ఇప్పుడు నేను చెప్పిన విషయాన్ని మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడగండి, ఏ సైంటిస్టులు ఎక్కడైనా మీరు సెర్చ్ చేయండి, గూగుల్ చేయండి, ఇదే ఆన్సర్ వస్తుంది. మెడిటేషన్ చేసినప్పుడు మొత్తం మనం బాడీ లోపల మొత్తం ఆర్గాన్స్ అంతా కూడా చాలా మంచిగా ఉంటుంది. హార్మోన్స్ బాగా హ్యాపీ హార్మోన్స్ బాగా రిలీజ్ అయ్యి ఈ కార్టిజాల్ తగ్గుతుంది. కార్టిజాల్ తగ్గిందంటేనే మీకు స్ట్రెస్ ఉండదు అనమాట. అందుకనే అప్పట్లో ధ్యానం చేయించేవాళ్ళు, లేకుంటే మంత్రాలు చెప్పించేవాళ్ళు, కూర్చోబెట్టి గాయత్రి మంత్రం అనేవంతా. సో ఇవంతా మనం పాటించాలని నేను చెప్తాను. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడున్న వాళ్ళకి, పెద్దవాళ్ళకి అది మెడిటేషన్ అంటే పిల్లలకి చాలా మ్యాండేటరీ అయిపోయింది. పిల్లలకి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎస్, స్కూల్లో కూడా స్టార్ట్ చేస్తే చాలా మంచిది అనిపిస్తుంది. ట్రూ, మీరు అన్నట్టుగా స్కూల్లో కూడా మీరు ఏదైతే 15 నిమిషాల సిస్టమ్ని ఫస్ట్ మాట్లాడారో ఆ 15 నిమిషాలైనా సరే ఒక మెడిటేషన్ వైపు కనుక తీసుకెళ్ళగలిగితే చాలా మందికి వాటి నుంచి బయటపడే అవకాశం కూడా ఉంటుంది. 100% అండి. ఇది చేసినప్పుడు మీకు ఆటోమేటిక్గా అడిక్షన్స్ కూడా చేంజ్ తెలుస్తూ ఉంటుంది. స్మోక్ పోతుంది, స్మోకింగ్ చేసే వాళ్ళకి పోతుంది, ఈ అడిక్షన్స్, డ్రింక్స్ అన్నీ పోతాయి, టోటల్గా వెళ్ళిపోతుంది. టోటల్గా స్ట్రెస్ వల్లే కదా మీకు స్లీప్ రాదు, దానివల్లే మనకు ఫుడ్ అరగదు, డైజెషన్ అవ్వదు అంటారు. సో ఇవన్నీ చేంజెస్ వచ్చేస్తాయి. ఎగ్జాక్ట్లీ. లైఫ్ స్టైల్ ఎప్పుడైతే మారుతూ ఉంటుందో తెలియకుండా మనకు ఒక హోప్ క్రియేట్ అవుతుంది, అండ్ దాంతోపాటు పాజిటివిటీని ఎక్కువ చూడగలుగుతూ ఉంటుంటాం. ఇప్పుడు యాంగ్జైటీ, స్ట్రెస్, కంపారిజన్స్లో చాలా నెగిటివ్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంటారు మనుషులు. సో ఇది వెంటనే అలవాటు అవ్వదు. కాబట్టి ఇలా ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేయమంటే, అంటే మీరు 15 minutes అని చెప్పారు, అట్లీస్ట్ ఫస్ట్ ఒక 15 నిమిషాల నుంచి ప్రారంభించండి డైలీ అన్నారు. అలా ఎన్ని రోజులు అలా చేస్తూ ఉండాలి అంటారు అట్లీస్ట్ అలవాటు అవ్వడానికి? అలవాటు అవ్వడానికి మా జనరల్గా అంటారు, ఏది మనం వినాయకుడు పూజ చేసి 21 days చేయమంటారు. అవును, ఫస్ట్ 21 days చేయండి, దాని తర్వాత 48 daysకి మార్చుకోండి. ఒక మండలంలా అనుకోండి, దీన్ని ఒక మండలంలాగా తీసుకుంటే, అందుకే చెప్పారు పూర్వీకులు ఏమి చెప్పినా మనం తీసుకోవచ్చు. 48 days అనుకుని చేయండి, ఆటోమేటిక్గా మీకు అలవాటు అయిపోతుంది.
ఒక 60 డేస్ తర్వాత డెఫినెట్గా సైకాలజికల్గా మనకు హ్యాబిట్గా మారిపోయి అదే మన లైఫ్ స్టైల్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ. సో లైఫ్ స్టైల్గా మార్చాలి మీరు ఏదన్నా అనుకుంటే అది లైఫ్ స్టైల్గా మారాలి. అందుకే నేను 15 మినిట్స్ అని చెప్పా. 15 మినిట్స్ అంటే మీరు ఒక 5 నిమిషాలు 20 మినిట్స్ ఎక్సర్సైజ్ చేయాలంటే మీకు ఇంట్రెస్ట్ వస్తుంది. ఎస్. నిద్ర కూడా అంతే. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇప్పుడు నేను చెప్పినట్టు 5 o'clock అమ్మో ఇది జరిగే పని కాదు అని వదిలేయకండి. మీరు బేచారా 7 o'clock లేచే అలవాటు ఉంటే 6:45 లేవండి. 15 మినిట్సే త్యాగం చేయండి. లైఫ్ లో 15 నిమిషాలు మార్పుని కొన్ని రోజులు చేయండి. మీరు ఒక 20 డేస్ చేయండి. పోనీ 20 డేస్ తర్వాత మళ్ళీ 6:30కి మార్చండి. సో అలా మార్చుకుంటూ వస్తే మీకు ఆటోమేటిక్గా నైట్ అమ్మో నేను 6:30కి లేవాలని అల్లిగా పడుకుంటారు. ఈ భయం అనేది ఏర్పడుతుంది. సో సబ్ కాన్షియస్ గా ఉంటుంది. కాన్షియస్గా అమ్మో మనం లేవాలి అనేసి మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. ఆ టైం పడుకుంటుంది. కరెక్ట్గా 6:30కి మీకు ఇదవుతుంది. కానీ ఇంటెన్షన్ చాలా ఇంపార్టెంట్. మీరు ఇంటెన్షన్ కనుక 6:30కి లేవగలనా అన్నారంటే పోయింది. డౌట్ గా ఉంటే ఇంకా నేను చేస్తాను, నేను 6:30 లేచేసి వెళ్తున్నాను అని ఒక ఇద్దరు ముగ్గురు చెప్పేసేయండి. ఈ రోజు నుంచి నేను ఒక ఇది తీసుకున్నాను, ఒక రెవల్యూషన్ లాగా తీసుకున్నాను, నేను 6:30 లేచి ఇలాగా జాగింగ్ వెళ్తున్నాను, వాకింగ్ వెళ్తున్నాను అని ఇద్దరు ముగ్గురు చెప్పేస్తే మీకు ఆటోమేటిక్గా మరియు మనం చెప్పేసామని స్టార్ట్ చేస్తారు. అలా చెప్పేయండి. మంచి విషయాలు 10 మంది చెప్తే తప్పలేదు, చెప్పి స్టార్ట్ చేయండి. అలాగే ఇది ఇప్పుడు ఫుడ్ విషయం చెప్తున్నాను. ఫుడ్ కూడా అంతే. మీరు ఇంటి ఫుడ్ అమ్మో నేను తినలేకపోతున్నాను, తీసుకెళ్ళలేకపోతున్నాను, ఒకే ఒక్క రైస్ చేసి తీసుకెళ్ళండి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవంతా మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా యూజ్ అయ్యేట్టుగా చెప్తున్నా. మీరు చెప్తారు కూర్చొని మాకు అంత ఈజీ కాదు అని చాలామంది ఆ లొకేషన్లో చెప్పారు. నేను వాళ్ళతో చెప్తున్నప్పుడు సో వాళ్ళు కూడా ఏం చెప్తాను, ఒక కర్రీ తీసుకెళ్ళు, ఒక రైస్ ఏదో ఒకటి తీసుకెళ్ళు, లేదా కొంచెం ఫ్రూట్స్ ఎక్కడైనా దొరుకుతాయి. ఈవినింగ్ అయితే టైంకి తినేసేయి. లేట్ నైట్ తినకూడదు. మనం ముందు వాళ్ళు ఏం చేసినప్పుడు మనం ఎందుకు చేయలేమో అని సాధించాలి అని అనుకుంటే పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు. ఎగ్జాక్ట్లీ. మీరు చెప్పిన నాకు ఫార్ములా బాగా నచ్చింది మ్యామ్. ఏంటంటే 5 S'లు ఏవైతే ఉంటాయో మన లైఫ్లో నిద్ర, స్ట్రెస్, దాంతోపాటు ఒకే దగ్గర కూర్చొని ఉండడం, ఇవన్నీ కూడా మనం అవాయిడ్ చేయాలంటే మన జీవితంలో ఒక్క 15 నిమిషాలు చేంజ్, ఒక్క 15 నిమిషాలు ముందు లేగడం, ఒక్క 15 నిమిషాలు లేచి నడవడం, ఒక్క 15 నిమిషాలు మనది కాదు అని పక్కన పెట్టేయగలిగితే లైఫ్లో చాలా పెద్ద ఇంపాక్ట్ని క్రియేట్ చేయొచ్చు. మీరు ఒక మండలంలో ఒక దీక్షలా తీసుకోండి దీన్ని. యమునా గారు చెప్పినట్టుగా ఒక 41 రోజులు లేదా 48 డేస్ దీన్ని ఫాలో అయ్యి చూడండి. డెఫినెట్గా మన లైఫ్ స్టైల్ చాలా చేంజ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మన జీవన శైలి మారుతూ ఉంటుందో మనం చూసే విధానం కావచ్చు, లేదు అంటే మన సరౌండింగ్స్ కావచ్చు, మన ఆలోచన విధానం కావచ్చు, చాలా పెద్ద ఇంపాక్ట్ని, దాంతోపాటు అవేర్నెస్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ కాన్షియస్గా ఉంటూ ఉంటాము. వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.